నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మన వెనకాల కనపడుతున్న ఈ వరి చేను చూస్తున్నాం కదా, మొత్తం 3 ఎకరాల కంటే కొంత ఎక్కువే ఉంటుంది అని అంటున్నారు. మొత్తం అంతా కూడా ఒక్కటే మడిగా చేసుకున్నారు. మధ్యలో ఎలాంటి వరం గట్టు ఏవీ లేవు. ఎందుకు ఈ విధంగా చేసుకున్నారు, దీనివల్ల ఏం ఉపయోగం ఉంది, అసలు ఇట్లా చేసుకోవడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, వరి నార్లు వేసుకున్నప్పుడు ఈ వరి నారంతా కూడా ఏ విధంగా పంచుకుంటున్నారు, మందు చల్లుకోవాలనుకున్నప్పుడు ఎట్లా చల్లుకుంటున్నారు అనే పూర్తి స్థాయి అనుభవం మనతో పాటు ఉన్న రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి పేరు అనంతరెడ్డి గారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో ఉన్నటువంటి ఆలగడప పక్కనే ఉన్న చిన్న క్యాంపు వాసి వారు. వారి పొలమే ఇదంతా కూడా 3 ఎకరాలకు పైగా ఉంది అని అంటున్నారు. ఇట్లా చుట్టూ ఇట్లా తిరిగి ఉంది, వంకులుగా పైనుంచి చూస్తే కనిపిస్తుంది మొత్తము డ్రోన్లోంచి. సో వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జనరల్గా ఎవరైనా ఒక 20 గుంటలు, అరెకరం, ఎకరం, 2 ఎకరాల వరకు కూడా మళ్ళు అక్కడక్కడ చూస్తుంటాం. మీది ఇది ఎంత ఉంటుంది మొత్తం? ఇదంతా ఒకటే మడి మొత్తం అక్కడ దాకా చివరి దాకా? ఒకటే మడి అండి. ఇది ఒక్కటే మడి. ఎంత ఉంటుంది ఈ భూమి అంతా? 3 ఎకరాలకు ఒక 5-6 గుంటలు ఎక్కువ ఉండదు, కానీ తక్కువ ఉండదు. 3 ఎకరాల కంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటుంది. 4-5 గుంటలు. 4-5 గుంటలు ఎక్కువ. 4-5 గుంటలు అంటే 4 గుంటలు అంటే 10 సెంట్లు. అవును, సుమారుగా. సో ఇట్లా 3 ఎకరాల కంటే కొంత ఎక్కువ భూమి మీకుందా? వేరే చోట ఎక్కడైనా? ఇక్కడనే ఉంది. వేరే దగ్గర ఉంది కానీ ఏడున్నా 30 గుంటలు, ఒక ఎకరన్నర అట్లా ఉన్నాయి. పైన ఉన్నాయి, ఇక్కడనే ఉన్నాయి. అవి కూడా కానీ ఎకరన్నర అట్లా ఉన్నాయి. ఇట్లాంటి ఇంత పెద్ద మడి మీరు ఎక్కడైనా చూసిరా? చూడలే, పెద్దగా ఏడ చూడలే. మరి ఎందుకు మీరు ఎక్కడ చూడలేదు? ఇంత పెద్ద మడి ఏడ ఉండదు. 3 ఎకరాల కంటే పెద్ద మడి మీరు ఎందుకు చేసుకోవాలని వచ్చింది ఇక్కడ? అసలు మనకు దానివల్ల చాలా ఉపయోగం అండి. మందు కొట్టుకోవడానికైనా, మందు కొట్టడానికి, దేనికైనా ఉపయోగమే. ఒక వరాలు గిరాలు అన్ని ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటది కదా. వరాలు లేవు ఎక్కడ కూడా, ఉండవు. దానికి తోడు ఇప్పుడు నారు పెట్టేటప్పుడు కూడా ఆ ట్రక్కులో నారు వేసుకొని, ఆ నారు కూలీలకు కూడా చాలా ఈజీ. ట్రక్కులు వేసుకొని పోతాం, ట్రాక్టర్లనే పోతుంటారు. నారు చేతులతో ముట్టుకోరాలు. ట్రాక్టర్ తిరుగుతుంటేనే ఉంటుంది, వాళ్ళు నారు బంద్ చేసుకుంటారు. వెనకంగా లొంగలు వేసుకుంటూ పోతారు. వెనకంగా ఆ ట్రక్కుకు ఒక చెక్క కడతాం, బ్లేడ్ లాంటిది ఒక చెక్క కడతాం. ఆ చెక్క మొత్తం బూడుకుంటూ పోతుంటది. వెనక గాతులే ఉన్నాయి. ట్రాక్టర్ పోయింది, ట్రాక్టర్ పోతా ఉంటే వెనకంగా ట్రాలీ గానీ ప్లస్ ఇంజన్ గానీ మొత్తం మొద్దు కడతాం. లెవెల్ చేసుకుంటూ వస్తాం. ఇక వాళ్ళ మనుషులు కింద ఉండి నారేసేది ఏముండదు. ఇక ఎవరు ట్రాక్టర్లు ఉన్న వాళ్ళే అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఉంటారు. అటు 2 లుంగలు వేసుకుంటూ ఆ లోడుగా వేసుకొని బండి మొత్తం వేస్తాం అన్నమాట. తర్వాత పిండి చల్లేటప్పుడు కూడా ఒకసారి 7 బస్తాల పిండి దాంట్లో పోసుకుంటాం. ఎరువు చల్లుకోవాలని 7 బస్తాలు ట్రక్కులో పోసుకొని అదే రోజు నాటికంటే ముందు పోసుకొని ఒక రౌండ్ చుట్టుబారు తిరిగితే దాంట్లో వాళ్ళు అందుకుంటుండ్రు, అలా చల్లుతుండ్రు. ఇక అవతలకి మోయాలన్నా అది ఇబ్బంది. ఏమి ఇబ్బంది కావట్లేదు. అంతకుముందు మనం గొర్రె కొట్టి దమ్ము చేసి ఉంచుకుంటాం కదా, మళ్ళీ మీరు ట్రాక్టర్ తిప్పినప్పుడు మొద్దుతోటి మంచిగానే లెవెల్ ఏం కాదు, మంచిగా ఉంటుంది. వెనకంగా మొద్దు కూడా ఓ 10 కిలోల మొద్దుగా వెనకంగా కట్టినామనుకో, ఈ గాతులు మొత్తం బూడుకుంటూ పోతుంటాయి అన్నమాట. గాతులన్నీ బూడుతాయి. గాతులు బూడిపాల్సిన అవసరం ఏమి ఉండదు. అటు కూలీలకు ఈజీ, ఇటు మనకు కూడా ఈజీ. మళ్ళీ మధ్యలో యూరియా వేసుకుంటారు కదా. ఇక అట్లాంటప్పుడు అప్పుడు మాత్రం మామూలుగా ఇప్పుడు పాయలు తీస్తాం కదా, పాయలు తీస్తాం. ఆ పాయల ఆడికి పాయలే ఉన్నాయి పొలంలో మొత్తం వల్ల. పాయలు కనీసం ఒక 10 ఫీట్లకు 10 ఫీట్లకు పాయ తీసి నడుచుకుంటూ పెరిగింది కాబట్టి కనబడతలేదు కానీ. అవునవును, కొంచెం అక్కడ దారులు చేస్తారు. యూరియా చల్లేంత వరకు మాకు దారులు బాగానే కానొస్తాయి. ఇక తర్వాత ఇప్పుడు మామూలుగా కోత దగ్గర 60 పొలం 60 తర్వాతనే కాని రాదు నీకు దారులు. కానీ తర్వాత అప్పటిదాకా దారులు కానొస్తాయి ఉంటాయి. ఓకే. సో ఇంకా అట్లా ఇదంతా ఇట్నే చేసుకుంటా పోతారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా చేపించుకొని? మేము చేపించుకోబడికి దగ్గర ఒక 7-8 సంవత్సరాలు అయింది. 7-8 సంవత్సరాలు అయింది. 7-8 సంవత్సరాల నుంచే ట్రాక్టర్ తోటి చేయటం. వానకాలం యాసంగి 2 పంటలు వేస్తారుగా మీరు? 2 పంటలు వేస్తాం. కోసేటప్పుడు మిషన్ లేనా? కోసేటప్పుడు కూడా ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇట్లా పెద్ద మడి ఎందుకు ఉండదు, ఒక రౌండ్ కే డబ్బా నిండుద్ది. ఒక రౌండ్ ఇట్లా పోయి ఇట్లా పోయి దినక్క ముందే డబ్బా నిండుతూనే ఉంటది. ట్రాక్టర్ ఈ కోస చాలా ఈజీ ఉంటది, కోసేయడానికి ఈజీ ఉంటది. కూడా చాలా తక్కువ పడుతుంది. కనీసంగా 3 గంటలు కూడా పట్టే పడదు. 3 ఎకరాలు కొద్దిగా చిల్లర ఉన్నా కూడా 3 గంటల లోపలనే వస్తుంది. అదే ఇంకా మనకు ఓరాలు గట్లు ఉంటే ఎక్కి అసలే ఉండదు. ఇదంతా టైం వేస్ట్ అయ్యేది ఉండదు. టైం వేస్ట్ అసలే ఉండదు. మనం ఏమైనా ట్రాక్టర్ రెడీగా పెట్టుకుంటే ట్రాక్టర్ రెడీగా పెట్టుకుంటాం, ట్రాక్టర్ లో పోయటమే. ఇక అసలు నీకు అది ఆగే పని ఉండదు. ఇక
నీళ్లు మారుతున్నాయా మరి మీకు? నీళ్లు పుష్కలంగా ఉన్నాయా? నీళ్లు పుష్కలంగా ఉంటాయి. మళ్ళీ ఈ పైన పెడతా చివరి దాకా పోతాయి. ఒకసారి 2-3 మోటార్లు వేస్తాం దీనికి. 2-3 వేస్తారా? 2-4-5 మోటార్లు ఉంటాయి మాకు. కాలువల నీళ్ళ ఈ బోర్ల నీళ్ళ? ఈ మామూలుగా మేము బోర్ల నీళ్ళతోనే ఇది చేస్తున్నాం. బోర్ల నీళ్ళు కాలువకు మోటార్లు వేసినాం. దాని పక్కన ఏమంటే దానికి వేస్తాం అన్నట్టు మోటార్లు వేసి కాలువకు మోటార్లు వేస్తాం. ఇక బోర్లలో అంటే నీకు బోర్లలో గిన్నె కదా నీళ్ళు వచ్చి మీకు కాలువ నీళ్ళే పుష్కలంగా కాలంలో పుష్కలంగా ఎక్కువ దీనికి నీళ్ళు ఎక్కువ. ఇది బోరు ఇది కొంచెం పైకి ఉంది. ఇది ఒక 18 ఎకరాల ప్లాట్ ఇది. మొత్తం ఇదంతా తోట పెట్టినాం ఇంత ముందు దీన్ని. ఇక తోట పోయిన తర్వాత ఇక మొత్తం అదే ఇప్పుడు ఈ మడికి చాలా ఎత్తుంది పై మడికి మామూలుగా సాగర్ నీళ్ళతో బాస్తుంది ఇది. ఈ కింది మడి ఒకటి పెద్ద మడి ఒకటి ఈ మడి అంటే ఒక 14 ఎకరాలు ఎక్కువ నీళ్లు. 14 ఎకరాలు మొత్తం మోటార్తోనే పారిస్తాం. ఒక 4 ఎకరాలు మాత్రం కాలువ నీళ్ళు ఎక్కుతాయి. ఈ కాలువ నీళ్ళు ఎక్కడం కోసమే దీన్ని మట్టి ఎత్తిచ్చినారు. ఇది ఎత్తిచ్చిపోయి అందుకేనా చుట్టూన్న మడి అంతా పైకి కట్టబట్ట 4-5 ఫీట్లు అయితే కట్ట కనబడుతుంది. అవును, అది 8 ఫీట్లు దగ్గర 10 ఫీట్లు కింది నుంచి చూస్తే కింది పొలం నుంచి కింది నుంచి చూస్తే ఎత్తు ఉంటుంది. 10 ఫీట్లు హైట్ ఉంటుంది. 10 ఫీట్ల హైట్ లో అప్పుడు తోట పెట్టినాం దాన్ని. ఏం తోట పెట్టిరు అప్పట్లో? బతాయి తోట పెట్టినాం. తీసేసి ఇప్పుడు తోట ఏం లేదు. ఇక తోట వల్ల కూడా అంత లేబర్ ఇబ్బంది అవన్నీ ఉన్నాయి కాబట్టి. అది కాక నీళ్ళు కూడా చుట్టూ పొలాలు అవుతున్నాయి. మీకు పొలాలు అవుతున్నాయి. అందులోటి ఇక తోటలు కూడా అంత నాణ్యంగా ఏమి లేవు. 7 సంవత్సరాలు కాసినాయి. ఇక తర్వాత పెద్దగా తోటలు ఏం కాయలే. తోట కాయట్లేదని అట్నే తీసి మట్టి తోడిచ్చారు ఇళ్ళకెళ్ళి. నుంచి మట్టి తోడపోయి అంత రోడ్లకు ఆటకి పోసుకుని అన్నట్టు. ఇంకా అట్లా ఇది కొంచెం లోపలికి అయింది. అందులో సాగర్ నీళ్లు కాలువ నీళ్ళు ఎక్కినాయి దీనికి. ఇంకా అట్లనే ఎక్కని దాని వరకు మోటార్లు వేసినాం. పైకి ఉన్న దానికేమో మోటార్లు వేసుకుంటారు, కిందకు ఉన్న దానికేమో కాలువ నీళ్ళే పెడతారు. సరిపోయినప్పుడు ఎప్పుడైనా 3 బోర్లతోటి పోపిస్తారు అదే కాలువ మోటార్లతో. ఓకే, మంచిగానే పంతదా ఈ భూమి? మంచిగా పండేది ఏముంది. పోయిన సంవత్సరం 164 బస్తాలైనాయి. 3 ఎకరాలు. ఈ 3 ఎకరాలు 164 బస్తాలు అంటే 70 కిలోల బస్తాలా? 70 కిలోల బస్తాలు అంటే 70 క్వింటాలు. ఈ ఒక 60 56 అమ్మటి వచ్చినాయి. అదే 110-115 క్వింటాలు దాటిపోయినాయి కాబట్టి. అది ఇంత పెద్ద మళ్ళు చేపటికి నీకు ఈ దిగుబడి కానీ పెద్ద మళ్ళు కాకుండా మళ్ళీ కొంచెం ఉంటే మళ్ళీ కింద నీకు చాలా తరుగుపోతుంది. దానికి తోడు నీకు ఆ యాతలైనా ఒక 4 కర్రలు తక్కువ పడతాయి వరాల కింద కూడా, నాటు పెట్టే కర్రలు కూడా. దానివల్ల వరాలు లేవు కాబట్టి మనకు సేఫ్టీ. మొత్తానికి అయితే పెద్ద మడి చేసుకోవడమే ఉపయోగం ఉంది. మిగిలిన చోట్ల కూడా మీకు చిన్న మళ్ళీ ఉన్నాలాగా అంటారు కదా. చిన్న అంటే మాకు అరెకరం తక్కువ లేదు. మడి అరెకరం ఉంటుంది. ఏదైనా మడి అయినా అరెకరమే ఉంటుంది. అరెకరం 30 గుంటలు, ఎకరంన్నర. ఆడ 3 ఎకరాలు కొయ్యాలంటే ఇక్కడ కోసిన దానికంటే ఎక్కువ టైం పడుతుంది కదా. ఎక్కువ టైం పడుతుంది. మరి దీనికో 3 గంటలు పట్టినే పట్టదు చక్కగా. ఒక 3 గంటలు ఇది కోసేస్తుంది. అక్కడ గంట బావు గంట 10 నిమిషాలు పడుతుంది. అదే 3.5 ఎకరాలు 3 ఎకరాలు కోయాలంటే 3.5 అర్ధ గంట ఎక్కువ పడుతుంది. 3 ఎకరాలు అర్ధగంట ఈజీగా పడుతుంది. అర్ధగంట అంటే ఎంత తీసుకుంటారు గంటకు? ఇక గంటకి ఇప్పుడు సరే ప్రస్తుతానికి అయితే 3000 తీసుకున్నారు. అదే సరే 1500-2000 ఖర్చు ఎక్కువ. 1500 ఖర్చు. మళ్ళీ వరాలు చెక్కే పని లేదు అసలు. వరాలు పెట్టేది అసలు వరాలు అనేది ఉండవు దీనికి. గట్లు చెక్కేది అవన్నీ ఇప్పుడు ఇలా 4 మళ్ళీ చేసినాం అనుకో దీన్ని, మళ్ళీ దాని చుట్టూ గట్లు చెక్కడం యువతల పక్క అవతల పక్క అవన్నీ ఖర్చే కదా. వరాలు తీయడానికి అదొకటి కొనుక్కొచ్చిన మిషన్ కొనుక్కొచ్చిన. మంచిగానే ఉన్నాయా మిషన్? మంచిగా పని చేస్తుంది కానీ కొంచెం వరానికి మట్టి వేసేది లేదు కదా దీంట్లో. అదే దీనికి అసలు మట్టి వేసేది కాబట్టి దాంతోనే సరిపోతుంది. బాగా కట్ అవుతుంది. 1/2 ఫీట్ కట్ అవుతుంది. అది కూడా ఆ పెద్ద ప్లేట్ కు ఒక ఇది రోలర్ లాంటిది ఒకటి గిల్ల ఇచ్చండి దానికి. అది కిందికి పోకుంటుంటది. మంచిగా చెక్కినట్టు చెక్కకుండా పోద్ది. మట్టిలో పడుతుంది. ఇక వేరే మళ్ళీ అది చేయాలంటే మాత్రం వరాలకు మట్టి వేయాలి. దీంట్లో మట్టి వేసే పని కూడా ఉండదు. పెద్ద కట్టలు ఉన్నాయి కాబట్టి ఆ పని పక్కన మట్టి ఎంతైనా గుంజుకోవచ్చు మనం. అట్లా పోద్ది అనమాట. ఓకే, మొత్తానికి అయితే పెద్ద మడి చేసుకోవడం మంచిగా ఉంది. చాలా మంచిది. మంచిది కలిసి వస్తుంది. అదే ఖర్చు కొంచెం తక్కువ. నీళ్లు ఉండాలి పుష్కలంగా. అంతే. నీళ్లు లేని వాళ్ళు చేసుకోవాలంటే ఇంత పెద్ద మళ్ళు పారదు. ఇప్పుడు 2 బోర్లు 3 బోర్లు ఉన్నాయి. కాలువ నీళ్ళతో నీళ్లు, ఇటు బావి నీళ్లు. అదే ఇన్ని రకాల నీళ్ళ సౌకర్యం ఉంది కాబట్టి మీకేం కాదు. కానీ చిన్న నీళ్ళు ఉన్నోళ్ళు పెట్టుకోలేదు. ఒక రోజునే పారిస్తాం మేము దీన్ని. ఒకటే రోజులో ఎట్లా కొడుతారు? స్ప్రే చేయడం 2-3 సంవత్సరాల నుంచి డ్రోన్ తోనే కొట్టిస్తాం. డ్రోన్లతోటే కొట్టిస్తారు. ఇంకా డ్రోన్ అంటే లోపల దిగాల్సిన పనే లేదు. ఇక అసలు మాకు ఒక ఫర్గూసన్ ట్రాక్టర్ ఉంటది. అప్పుడు ఫస్ట్ నుంచి తోట కొట్టడానికి ఉండే డ్రమ్ము. ఇక అదే పైపులతోని కొట్టేటోళ్ళు అంతకుముందు కొట్టేటోళ్ళు. ఇప్పుడు 2-3 ఏళ్ల నుంచి డ్రోన్ తోనే కొడుతున్నాం. ఎన్నిసార్లు కొడతారు ఒక పంటకు? ఒక పంటకు ఈ సంవత్సరం 3 సార్లు కొట్టినాం. 3 సార్లు కొట్టినాం. ఒకసారి గులికెళ్ళేసినాం. ఎప్పుడైనా డ్రోన్ తోటే. ఇప్పుడు 2-3 ఏళ్ళు డ్రోన్ తో తీసుకుంటారు ఎకరానికి. ఇక డ్రోన్ కంటే డ్రోన్ కు మొన్న
ట్యాంకులు లెక్కన్నా? ట్యాంకులు లెక్కనే. ట్యాంక్ 400 ఒక ఆయన తీసుకోండు, 350 ఒక ఆయన తీసుకోండు, ఒక్కొక్కరు ఒక 150 అటు ఇటు డిమాండ్ బట్టి 500 కూడా తీసుకోండు ఒక ఆయన. అదే ఇక వాళ్ళకి పని కాలము ఎక్కువ మంది పిలిచిన రోజు అయితే కొంచెం ఎక్కువ అడుగుతారు, ఎవరు పిలిచిన రోజు అయితే 50 కూడా కొంచెం నేర్పరి కొట్టేటోళ్ళు కొద్దిగా పైసలు ఎక్కువ తీసుకుంటుండు, కొత్త వాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకుంటారు. అదే మొత్తానికి అయితే పెద్ద మడి అయితే మంచి ఉపయోగం, చాలా ఉపయోగం, దానివల్ల మనకు నష్టమే ఉండదు. అదే సరే సార్, థ్యాంక్ యూ. ఇది రైతు అనంతరెడ్డి గారు చెప్తా ఉన్నది. 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటుంది, దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఇందులో పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో మనం ఉన్నది నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్నటువంటి 6వ నెంబరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కింద మనం ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆలగడప అనే గ్రామం, మిర్యాలగూడ రైస్ మిల్లులు ఎక్కువగా ఉండే మిర్యాలగూడ పట్టణానికి వీళ్ళు ఒక 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. ఆలగడప గ్రామంలోని చిన్న క్యాంపు వాసివారు. ఇక్కడ మొత్తం ఒక 18 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. అందులో ఈ 3 ఎకరాలకు పైబడి భూమి మొత్తం ఒకటే మడిగా చేసుకున్నారు. మధ్యలో ఎక్కడ గట్లు లేవు, వరాలు లేవు, ఏవీ లేవు అనమాట. ఈ విధంగా ఇంతకు ముందంతా కూడా ఇది తోట పెట్టుకున్న అడుగు అని చెప్తున్నారు, బత్తాయి తోట సాగు చేసిన ప్రాంతము. ఇప్పుడు ఆ పైన ఎత్తుగా కనబడుతున్నాయి, చుట్టూ చూసుకున్నట్లయితే మళ్ళు అన్నీ కూడా ఈ కింది మడితో, అంటే కింది నుంచి వరి చేను అడుగు నుంచి చూసుకున్నప్పుడు దాదాపు 7-8 అడుగుల ఎత్తులో ఉన్నాయి పక్కనున్న మళ్ళు. ఎందుకనంటే దీంట్లోంచి మట్టి తోలుకున్నారు చాలామంది, ఇక్కడ రోడ్లకు కానీ ఇతర అవసరాలకు కానీ మట్టి తోలుకెళ్ళారు. సో అప్పుడు కావాలని మేము కూడా ఇచ్చాము మట్టి, కొంచెం లోతుగా అయింది, గుంత మాదిరిగా అయినప్పుడు దీన్నంతా లెవెల్ చేసుకొని అప్పుడు మడి చేసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు నాట్లు వేసుకునేటప్పుడు ఏం చేస్తున్నారనంటే నారు పంచుకోవడం కోసం, అంటే లుంగలు అంటారు ఈ ప్రాంతంలో, నారు కట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ట్రాక్టర్లో వేసుకొని చుట్టూ ట్రాక్టర్ తిప్పుతూ ఉంటామని చెప్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీ అది తిప్పుకుంటూ ఆ మనుషులు దానిపైన ఉన్న వాళ్ళు అటు కొన్ని కట్టలు ఇటు కొన్ని కట్టలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. నాట్లు వేసుకునే మనుషులు వచ్చేసి ఆ కట్టలు తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. సాధారణంగా వేరే పొలాల్లో అయితే రైతులే చీర మీదనో లేకపోతే ఇంకొక బట్ట మీదనో పెట్టి లాగుతూ పనిచేస్తూ ఉంటారు, ఒడ్డు నుంచి నిలబడి లోపలికి వేసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళైతే ట్రాక్టర్తోనే చేస్తున్నామని చెప్తున్నారు. అంతకంటే ముందు అడుగు పిండి కానీ ఎరువు కానీ ఏదైనా చల్లుకోవాల్సి ఉంటే కూడా దాన్ని కూడా ఇట్లా ట్రాక్టర్లోనే చల్లుకుంటాం, తర్వాత దున్నుకుంటామని చెప్తున్నారు. నారు పంచుకున్న తర్వాత కూడా ట్రాక్టర్ వెళ్ళినటువంటి టైర్ల అచ్చులు గాడాలు ఏవైతే పడతాయో ఆ దారి అంతా కూడా లెవెల్ అయ్యే విధంగా వెనకాల ఒక మొద్దు కట్టుకుంటాం, ఒక 10-15 కేజీల బరువు ఉన్న మొద్దు కట్టుకుంటే అదంతా మళ్ళీ లెవెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగడం లేదు అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి పంట సాగు చేయడం కోసం, ఎందుకంటే వీళ్ళు సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్నారు, పక్కనే 6వ నెంబర్ కాలువ వెళ్తుంది, వీళ్ళు దీన్ని కాలువ నీళ్ళతోటి పారిస్తారు. అది కాకుండా కాలువ కొన్ని మోటార్లు కూడా వేసుకున్నారు, వీళ్ళకి కూడా సొంతంగా ఒక బోర్ ఉంది, ఈ బోరు నీళ్లు పెట్టుకుంటారు, అవసరమైతే మోటార్లతో నీళ్లు పెడతారు, లేదంటే డైరెక్ట్ కాలువ ద్వారా పారిస్తారు. ఒక్క రోజులోనే ఈ మడి మొత్తం పారుతుంది అని చెప్తున్నారు, పైనుంచి కింది వరకు ఒక్క రోజులోనే పారిస్తామంటున్నారు. నీళ్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే రైతులు చాలామంది ఒక మడి నుంచి ఇంకొక మడికి నీళ్లు వెళ్ళాలంటే ఇబ్బందిగా అవుతుంది కాబట్టి కొంచెం చిన్న మళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మాత్రం ఎవరు తీసుకున్నా అరెకరం కంటే పైన ఎకరం ఇట్లాంటి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఈ మడిని మాత్రం 3 ఎకరాలు చేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గట్లు చెక్కాల్సిన పని లేదు. అదేవిధంగా వరి కోత సమయంలో కూడా సమయం కలిసి వస్తుంది, ఎక్కువసేపు కోత మిషన్ కొయ్యాల్సిన అవసరం లేదు. అదే గట్లు వేరువేరుగా ఉంటేనేమో ఇది నుంచి అవతలకు మారాలి, ఇట్లా దాటుకుంటూ వెళ్ళాలి, సమయం పడుతుంది. ఇట్లా ఉండడం వల్ల ఈజీగా పని అయిపోతుంది. దానితో పాటుగా ఈ గట్ల వెంబడి ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో అదంతా వేస్టేజ్ కాకుండా గట్లు చెక్కుకున్న ప్రాంతంలో కూడా ఇప్పుడు అంతో ఇంతో 4 కర్రలు నాటేసుకుంటారు కాబట్టి దాని నుంచి కూడా కొంత దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని అంటున్నారు. గత సంవత్సరము ఈ 3 ఎకరాల్లో 70 కేజీల బస్తాలు 164 బస్తాల దిగుబడి తీసుకున్నాము అనేది వారు చెప్తున్నారు. సో ఇట్లా పెద్ద మడి చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది తప్పితే ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. కాకపోతే నీళ్లు మాత్రం సౌకర్యవంతంగా ఉండాలి. కొంతమంది ఎవరైనా ఇట్లా పెద్దమడి బాగుంది కదా అని నీళ్లు సౌకర్యంగా లేని వాళ్ళు లేని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఒక వైపుకు నీళ్లు అందుతాయి, ఇంకొక వైపుకు నీళ్లు అందక ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి రైతు బడి సూచిస్తుంది. సో వారి అనుభవం ఇట్లా ఉంది. మందులు కూడా వీళ్ళు స్ప్రే చేయడం, గతంలో అయితే ట్రాక్టర్తో స్ప్రే చేసేవాళ్ళం, ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి పూర్తిగా డ్రోన్ స్ప్రేయర్లతోటే స్ప్రే చేస్తున్నామని చెప్తా ఉన్నారు. సీజన్ను బట్టి పనిని బట్టి వాళ్ళ స్ప్రే చేసే వాళ్ళ అనుభవాన్ని బట్టి ఎకరానికి 400-500 ఇట్లా ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా ఇట్లా పెద్ద మళ్ళు చేసుకోవాలనుకుంటే ముందుగా ఇప్పటికే ఉన్న మల్ల స్థాయిని చూసుకోండి, నీటి లభ్యత ఎంతవరకు ఉంది, నీళ్లు ఏ విధంగా పారించగలుగుతామన్న విషయాన్ని ఆలోచించి ఆ తర్వాత మాత్రం ఆ మడిని పెద్దగా చేయొచ్చా లేదా ఇప్పటికే తెలిసిన రైతులతోటైనా తెలుసుకున్న తర్వాత మాత్రమే చేయాలని రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.